ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాను. యాక్చువల్గా ఈరోజు అయితే నేను మన స్కూల్ నియర్ బై సరౌండింగ్స్ ఒక 10 కిలోమీటర్స్లో ఒక ఊరైతే ఉంది. అక్కడ శివాలయం చాలా ఫేమస్ అని అయితే చెప్పారు. సో అక్కడికైతే వెళ్దామని చెప్పి అయితే ఈరోజు స్టార్ట్ అయి నడుచుకుంటూ వెళ్తున్నా. మాకైతే 2 డేస్ నుంచి లైట్గా వర్షాలు అయి పడుతుంది మా సరౌండింగ్స్ అయితే. సో అంతా బురద వాకిలి గుడి అయితే మొత్తానికి రీచ్ అయిపోయాం. యాక్చువల్గా దీనికి ఉన్న స్టోరీ ఏంటి అంటే ఇదివరకు ఇదైతే మర్రి చెట్టు అనమాట. ఈ మర్రి చెట్టు మీద మొత్తం పాములు ఉన్నాయంట. సో అందుకని ఆ ఊరు పేరు పాములూరు అని పిలిచేవాళ్ళంట. తర్వాత కొంచెం పేరునైతే మార్చినట్టున్నారు డిఫరెంట్గా. సో ఇదైతే శివాలయం అనమాట. ఇక్కడైతే ఇదివరకు చెరువు ఉండేదంట. ఆ చెరువు దగ్గర వచ్చేసి తామర పూలు అవి ఉంటే ఒక గుర్రం ఆర్ ఎలిఫెంట్, అది ఒక ఏనుగు నీళ్లు తాగటానికని వచ్చి చెరువులో నీళ్లు తాగుతూ తామర పువ్వును కూడా లాగితే దానితో పాటు ఒక శివలింగం కూడా బయటకు వచ్చిందంట. సో అది చూసి అమ్మో దేవుడు ఉన్నాడు ఇక్కడ వెలిచాడు అని అనుకున్నారంట. బట్ అదంతా తుడిస్తే దాంట్లో నుంచి శివలింగం నుంచి చీము నెత్తురు ఇవన్నీ అయితే వచ్చినాయంట. ఎంత తుడిచినా ఏం చేసినా సెట్ అవ్వలేదంట. సో గుడి కట్టిన తర్వాత అభిషేకాలు చేసిన తర్వాత అప్పుడు ఇది ఆ శివలింగం అనమాట. అప్పుడు ఆ నేలవలో ఆ చెరువులో దొరికిన శివలింగం ఇది. స్టిల్ ఇప్పటికీ అదే ప్లేస్లో దానికైతే అక్కడ పూజలు జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడైనా స్వామివారికి ఏదైనా సరిగా జరగకపోయినా సరే సీము నెత్తురు అయితే శివలింగం నుంచి వచ్చేస్తాయంట. సో అప్పుడు ప్రత్యేక పూజలు అభిషేకాలు అయితే చేస్తూ ఉంటారు అనేది అయితే నానుడంట. అక్కడ చాలా అంటే చాలా ఫేమస్ అని అన్నారు. సో గుడి అయితే పక్కన కట్టారనమాట. శివలింగం ఎక్కడైతే యాస్టీజ్ వెలిసిందో దాన్ని అక్కడే ఉంచేసి జస్ట్ విగ్రహ ప్రతిష్ఠ అనేది పక్కన టెంపుల్లా పెట్టి అక్కడైతే చేశారు. నేనైతే ఈరోజు ఈ టెంపుల్ ఇట్లా ఉందని చెప్పి మనకు ఆ విలేజ్లో తెలిసిన వాళ్ళు అయితే ఉన్నారు. సో ఆ వదిన వాళ్ళు చెప్తే ఈరోజు అయితే చూద్దామని అయితే వెళ్ళాను అనమాట. చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది. పంతులు గారు అయితే ఉండేదో మాట్లాడుకుంటూ చూసుకుంటూ ఉన్నారు. ఎవరో చాలామంది ఉన్నారు, పూజలు అవి చేయించుకుంటూ ఉన్నట్టున్నారు. ఇంకా నేనైతే చూస్తూ ఉన్నాను అనమాట. నిజంగా ఇలా ఏదన్నా ఇలా వెలిసిన దేవుడు ఇలా స్టోరీస్ అయితే తెలుసుకుని విన్నప్పుడు మాత్రం చాలా ఎగ్జైటింగ్ అనిపిస్తుంది నాకైతే. చాలా అంటే చాలా. సో టెంపుల్ లోపలికైతే వచ్చేసాం మనం. నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ పంతులు గారు కూడా చాలా ఫేమస్ అంట. చాలా మంచిగా అయితే చెప్పారు అక్కడ వాళ్ళంతా. ప్లీజ్ వాచ్ ఇట్, సబ్స్క్రైబ్ ఇట్. థ్యాంక్ యూ.